హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ నార్పల్లి 77 లాగ్స్. వెల్కమ్ యూ ఆల్. ఈరోజు వీడియోలో మరొక ఔషధ మొక్క అయినటువంటి బెళ్ళగన్నేరు అని ప్రాంతీయంగా పిలుచుకుంటారు. పెరివింకెల్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. సైంటిఫిక్గా దీన్ని వింకారోసి అంటారు. ఇవి విధంగా తెల్లటి మరియు గులాబీ రంగులో ఉన్నటువంటి పుష్పాలతో కూడి ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు పసుపు రంగు కూడా గమనించవచ్చు. ఈ మొక్క చాలా ఔషధ విలువలు, అంటే ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ను తగ్గించే ఔషధాలను కలిగి ఉంటుంది. అంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఆల్కలాయిడ్స్ ప్రధానంగా విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్, విన్డెసిన్ అనేవి. వీటిని మనము డైరెక్ట్గా నోటి ద్వారా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఈ విధంగా నోటి ద్వారా తీసుకోకూడదు, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అయితే వీటిలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ని ఎక్స్ట్రాక్ట్ లాగా, అంటే వాటిని రకరకాల పద్ధతుల్లో వేరుపరిచి వాటిని క్యాన్సర్కు వాడేటువంటి కీమోథెరపీలో అడిషనల్ డ్రగ్గా దీన్ని కలుపుతారన్నమాట. ఇది కణ విభజనలో, సెల్ డివిజను అన్కంట్రోల్గా జరిగినప్పుడు క్యాన్సర్ వస్తుందని తెలిసిందే. సెల్ డివిజన్ అంటే కణ విభజన అంటారు. దాన్ని నియంత్రణలో పెట్టగలిగేటువంటి ఔషధము ఈ మొక్కలో ఉంటుంది. అంటే కణ విభజనలో దశలు ఉంటాయి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ అని. ఈ 4 దశలు అనేటువంటివి జరగకుండా మధ్య దశలోనే కణాన్ని ఆపేస్తుందన్నమాట. అందువల్ల కణాల సంఖ్య అనేది నియంత్రణలో ఉండేలాగా చేస్తుంది. కాబట్టి క్యాన్సరు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు దీని యొక్క ఔషధాన్ని కూడాను సప్లిమెంట్ లాగా తీసుకోగలరు. అంతేకాకుండా ఇది హైపర్ టెన్సిక్ డ్రగ్, అంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచేటువంటి ఔషధాలను కలిగి ఉంటుంది. అలాగే యాంటీ డయాబెటిక్, చక్కెర స్థాయిలు నియంత్రణ ఉండేలాగా కూడా చేస్తుంది. డయాబెటీస్ అంటే అందరికీ తెలిసిన పదమే. కాబట్టి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంచేటువంటి ఆల్కలాయిడ్స్ కూడా ఈ మొక్కలో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మొక్కలను అనేకము పరిచయం చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.